మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరము మనం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. మన జీవితంలో కొత్త విజయాలను చూడాలని, కొత్తగా జీవించాలని, దేవుని సన్నిధి ఎదగాలని ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఎన్నో ప్రణాళికలతో మనము ఎదురు చూస్తున్న సమయం. ఇటువంటి సమయంలో మన జీవితము కొత్త సంవత్సరంలో నూతనత్వంగా దేవుని నిలిచేదిగా మనం వెళ్ళటకు దేవుడు మనకి విశదపరిచిన విషయాల గురించి ఈరోజు ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనంలో, మునుపటివి జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలుచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. గత సంవత్సరంలో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ, లేక పూర్వకాలపు సంగతులను తలుచుకుంటూ మనం బాధపడే, లేకపోతే మనము ఆందోళనతో ఉండే కన్నా దేవుడు మనకి ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో నేను ఒక నూతన క్రియని చేయుచున్నాను. అరణ్యములో త్రోవను చూపిస్తున్నాను, ఎడారిలో నీటిని కలగజేస్తున్నాను. అంటే నీకు మార్గాన్ని సుగమం చేస్తున్నాను. అంటే నువ్వు ఇప్పుడు వరకు అరణ్యములో ఎటు దారి తెలియని పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నావేమో, అటువంటి నీకు మార్గాన్ని చూపిస్తాను. ఎడారిలో నీళ్ళు లేకుండా మరి ఏమైపోతున్నామో, దాహం కూడా తీర్చుకోకుండా, అంటే మనకి ఏది దొరకని పరిస్థితిలో, లేకపోతే మనం అనుకున్నది సాధించలేని గత కాలం నుండి గురించి మనం చింతిస్తున్నామంటే వాటన్నిటిని మర్చిపో. నీకు ఎడారిలో కూడా నీటిని, అంటే నువ్వు ఎక్కడున్నా నీ స్థలంలో నీకు కావాల్సిన వాటిని సమకూర్చగలిగిన దేవుడిని నూతన క్రియ నీకు చూపిస్తున్నాను. ఎందుకని చెప్తున్నాడు ఇది? యాకోబు విషయంలో యాకోబు జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. ఎందుకు? జ్యేష్ఠత్వం వల్ల వచ్చే మరి దీవెనలు పొందాలనుకున్నాడు. సక్రమంగా వచ్చే రీతిలో కాకుండా వేరే మార్గంలో యాకోబు ఎంచుకున్నప్పుడు అది దేవునికి విరుద్ధమైన క్రియే. యాకోబు ఎంచుకున్నది ఏంటి? దీవెనలు మాత్రమే. ఆ దీవెనల గురించి తన తండ్రి దగ్గర ఏశావుగా చెప్పుకొని తండ్రికి కావలసిన ప్రీతికరమైన ఆహారాన్ని ఇచ్చినప్పుడు తండ్రి దీవెనలు పొందుతాడు. అటువంటి దీవెనలు పొందిన యాకోబు అన్న యొక్క ఆగ్రహాన్ని చూడకముందే, అంటే ఇటువంటి దుష్కార్యం జరగకముందే అక్కడి నుంచి వెళ్ళిపోమని తల్లిదండ్రుల ఆదేశంతో దూర ప్రదేశానికి బయలుదేరి వెళ్తున్నాడు. ఇన్ని దీవెనలు పొంది తన యొక్క గృహంలో కూడా లేకుండా తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోయే యాకోబుకి దేవుడు మార్గ మధ్యమున, యాకోబు నిన్ను అధికముగా దీవిస్తానని వాగ్దానం చేశాడు. యాకోబు మరి తండ్రి దగ్గర అబద్ధం చెప్పినా కూడా దేవుడు ఎందుకు యాకోబుని దీవిస్తానని బేతెలులో వాగ్దానం చేశాడు? యాకోబు తండ్రితో చెప్పిన మాట అబద్ధమైనను ఆ దీవెనలు పొందటానికి తగిన సిద్ధపాటుతో యాకోబు వెళుతున్నప్పుడు దేవుడు నడిపిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మన జీవితాలలో గత కాలంలో అనేకమైన సమస్యలతో ఉన్నాము, లేకపోతే అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మోసకరమైన పరిస్థితులు, లేకపోతే మనం అనుకున్న లక్ష్యాలు ఛేదించకుండా మోసకరమైన జీవితంలో మనం ఉంటున్నాము, లేకపోతే మనమే ఇతరుల నుంచి బాధించబడే స్థితిలో ఉండి మనం అనుకున్న లక్ష్యాలు ఛేదించలేకపోయాము. ఎన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని అనుకున్న గమ్యాలు చేరలేకపోతాం. పొందుటకు చేసే ప్రయత్నాలు విఫలమైపోతూ ఉంటాయి. ఇవి ఎందుకు జరుగుతూ ఉంటాయి? మరి దేవునిలో ఉండి దేవునిలో నడిచిన వారికి కూడా ఒక్కొక్కసారి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వారు ఏమనుకుంటారంటే, ఇంతగా దేవుని యందు మేము ఉన్నాను, మాకు మరి ఈ కార్యం జరగట్లేదు, లేకపోతే మేము చేస్తున్న పనిలో మాకు ఆటంకం వస్తుంది, మాకు విరోధముగా శత్రువులు మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇటువంటి సందర్భాలు వచ్చిన సంఘటనలు చాలాసార్లు మనకు కనబడతాయి. అయితే మనము ఎంతగానో విశ్వసించి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాము, దేవుని సన్నిధిలో మరి అడుగుతున్నాము, మన క్రియలు మనం చేస్తున్నాము. మరి మన క్రియలు చేస్తున్నప్పుడు కూడా మనం ఎందుకు పొందలేకపోతున్నాం? మరి యాకోబు దీవెనలు కావాలనుకున్నప్పుడు జ్యేష్ఠుడు కాకుండా కూడా మారు పేరుతో తెచ్చుకున్న దీవెనలు బట్టి దేవుడు నడిపిస్తానని వాగ్దానం చేశాడే. మరి మన జీవితంలో మనం ఎంత దేవుని యందు ఉంచి ఎదగవలసిన స్థలాల్లో, మనకు అర్హమైన స్థలాల్లో కూడా మనం పొందలేకపోతున్నాం. ఎందుకని జరుగుతుంది? మన యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరట్లేదా? లేదా మన ప్రార్థన వినే దేవుడు కాదా? మన యొక్క ప్రార్థనను బట్టి ఆయన యొక్క కృపను దయచేసే దేవుడు కాదా? అంటే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళతాయి. మన ప్రార్థనలో దేవుని సన్నిధి నుంచి సమాధానం కలగజేసే రీతిగా ఉంటుంది మన నీతిమత్వాన్ని బట్టి. అయితే మనం ఏ కార్యం అనేది ఎంచుకున్నామో ఆ కార్యాన్ని చేసే దిశగా మనం చేసే ప్రయత్నాల్లో ఏదైనా దేవునికి విరుద్ధమైన పని ఉందేమో మనం గమనించం. అంటే ఇతరులు చూస్తే మాత్రమే తెలుస్తుంది అనుకునే అనేక కార్యాల్లో దేవునికి విరుద్ధమైన తలంపులతో, ఆలోచనలతో, పనుల్లో మనం ఉన్నప్పుడు మన కార్యాలు దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రార్థన ఆలకించి దేవుడు మన పట్ల చేయవలసిన కృపను కూడా అవన్నీ ఆటంకపరిచే రీతిగా ఉంటుంది. ఎందుకంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళటమే అనేకమైన దురాత్మలతో అవి ఆపబడి దేవుని సన్నిధికి వెళ్లకుండా చేసే క్రియలలో కొంత సమయం తీసుకుంటుంది. అటువంటి సమయంలో మనము ఏ రీతిగా దేవుని పట్ల ఉన్నామనే క్రియను బట్టి
మన యొక్క క్రియలు జరగకుండా సైతాన్ అపవాది అనేక రీతిలుగా ఆపే పరిస్థితులు ఉంటాయి. మనం ఆశించిన రీతిగా మన జీవితాలు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే మన యొక్క తలంపులలో, మన యొక్క క్రియలలో విరుద్ధమైన కార్యాలు ఉన్నప్పుడు, దేవుని ఎంత నిలిచినాను నువ్వు చేసే క్రియలలో దేవునికి విరుద్ధమైన ఆలోచనతో ఉన్నప్పుడు వ్యభిచరించకూడదనేది మనకి ఆజ్ఞ ఉంది. అయితే మనుషులు ఏమనుకుంటారు, ఎవరితోనా పరిస్థితితో కలిస్తే మాత్రం వ్యభిచరిస్తారనుకుంటారు. కానీ ఒక మోహపు చూపుతో చూసినా సరే అది వ్యభిచారం కింద వస్తుంది. అంటే నీ యొక్క క్రియలలో నువ్వు జీవిత విధానంలో ఎవరి పట్ల మోహంతో అటువంటి ప్రయత్నాలు నువ్వు ఉన్నప్పుడు నీవు దేవుని సన్నిధికి చేసిన ప్రార్థనకి విరుద్ధమైన క్రియలు ఎప్పుడున్నావు అవన్నీ ఆటంకపరచబడి నీ యొక్క క్రియలు ముందుకు వెళ్ళలేవు. ఉద్యోగ విషయంలో ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు, మరి ఎన్నో పరీక్షలు రాస్తూ ఉంటారు, లేకపోతే ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు. వారికి ఉన్న మరి తెలివితేటలను బట్టి ఉత్తీర్ణులై మరి పొందలేని స్థితిలో కూడా వస్తూ ఉంటారు. ఇవి వారికి అర్హులా కాదా అంటే ఉంటారు. వారి నడిపించే దేవుడు లేడంటే దేవుడు నడిపిస్తాడు. అయితే నువ్వు ఆ కార్యక్రమంలో ఎక్కడైనా దేవునికి విరుద్ధమైన క్రియలు ఉన్నప్పుడు దేవుని నుంచి ఏ రీతిగా నువ్వు కృపను పొందగలుగుతావు? అంటే నువ్వు అడిగినప్పుడు మాత్రమే దేవుని యందు నిలిచావు కాబట్టి దేవుడు ఆ క్రియలు చేస్తాడనుకుంటే కాదు. నీ క్రియలో జరిగేటప్పుడు కూడా నువ్వు చేసే ప్రయత్నాలు ఏదైనా సరే దేవునికి విరుద్ధమైన మరి కార్యం ఉంటుందేమో, అది ఎవరు గమనించరనుకుంటే కాదు. సర్వమును తెలిసిన దేవుడు, మన యొక్క అంతరంగం ఎరిగిన దేవుడు, మన యొక్క ఆలోచన విధానం ఎరిగిన దేవుడు ఆ కార్యంలో చేస్తున్న పనులను బట్టి నీకు ఆటంకపరచబడవచ్చు. కాబట్టి అటువంటి క్రియలన్నీ కూడా మనం ఎప్పుడైతే నియమబద్ధంగా ఉంటామో మన యొక్క తలంపులు, మన యొక్క కార్యాలు, మన యొక్క పనులు దీవించబడి ముందుకు వెళతాయి. ఇతరుల నుంచి మోసం కానీ, ఇతరుల నుంచి అన్యాయం కానీ పొందుతున్నాం అనుకునే స్థితిలో కూడా మార్గాన్ని చూపించే దేవుడు ఉంటాడు. ఇప్పుడు యాకోబు విషయంలో కూడా తలంచినది దీవెనలు పొందాలనుకున్నాడు. ఆ దీవెనలు పొందుటకు తను ఎంతో కృషి చేయాలి, ఎంతో ప్రయత్నం చేయాలి, ఎంతోగా విశ్వసించాలి. కానీ స్వస్థలంలో అన్నీ ఉన్న స్థలంలో లేకుండా పరదేశాలకు వెళ్తున్నప్పుడు ఈ దీవెనలు ఏమి చేస్తాయి అనుకున్నాడా? లేదు. ఏదైతే నమ్మి విశ్వసించాడో, నేను నమ్మిన దేవుడు నా వెంట ఉంటాడు కాబట్టి ఆ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు దేవుడు యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు. అటువంటి వాగ్దానం తెలియని యాకోబు మరి మామగారింట్లో ఊడిగం చేసి, అంటే అక్కడ గొర్రెల కాపరగా ఉండి మంచి సంపదతో భార్య బిడ్డలతో ఆ బేతేలు దగ్గరికి వచ్చినప్పుడు మరి యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నీకు ఏదైతే వాగ్దానం చేశానో దాన్ని నిలుపునే రీతిగా నీ జీవిత కాలాన్ని నడిపించావు కాబట్టి, అంటే నీవు కష్టపడి అన్ని విషయాలు నీతిమత్వంతో జీవించావు కాబట్టి ఆ యొక్క ఫలాల్ని పొందగలిగావు, ఆ దీవెనలు పొందగలిగావు. అటువంటి దీవెనలు తెలుతున్న నీకు సమాధానం కలగజేస్తాను. అయితే నీవు ఈ దీవెనలు పొందుటకు లేకపోతే జ్యేష్ఠత్వాన్ని పొందుటకు గతంలో నువ్వు ఏశావుని చెప్పుకున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏశావు యాకోబు కాదు, నీ పేరు మార్చి ఇశ్రాయేలుగా మార్చి నిన్ను నడిపిస్తాను, నిన్ను పెద్ద జనాంగంగా చేస్తాను, లేకపోతే నీ యందే రాజులకు రాజు ఉద్భవించే రీతిగా నిన్ను నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు ఒకవేళ చిన్న చిన్న తప్పిదాలు చేసిన దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని మనం సరి చేసుకుని మరి ఆ కార్యములన్నింటిలో నడిపించే రీతిగా మనం ఏ రీతిగా నిలుస్తూ ఉన్నామో వాటన్నిటిని బట్టి దేవుని యొక్క దీవెనలు పొంది తిరిగి దేవుడే మన యొక్క తప్పిదాలను కూడా క్షమించి నూతన క్రియను మనకి చేయబోతున్నాడు. నూతన క్రియను మన పట్ల దేవుడు చూపించబోతున్నాడు. ఏది యాకోబు జీవితంలో మరి అప్పటి వరకు చేసిన యొక్క తప్పిదం ఏదైనా ఉంటుంది దాన్ని క్షమించి తన యొక్క పేరును కూడా మార్చుకుని చెప్పాడు. అటువంటి పేరును కూడా తీసివేసి ఇశ్రాయేలుగా దేవుడు మార్చి నూతన క్రియను యాకోబుకి చూపిస్తున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే, యాకోబు నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసిగితీవు కదా, దహన బలులుగా గొర్రెల మేకల పిల్లలు నా ఎద్దుకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయాలని నేను నిన్ను విసిగింపలేదు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్క నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరిగదా, నీ పాపముల చేత నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను. యాకోబు, నీ దోషముల చేత నన్ను విసిగించావు, నీ యొక్క పాపం చేత నన్ను ఆయాసపెట్టావు, నువ్వు నాకు దహన బలులు ఇవ్వలేదు, నైవేద్యం పెట్టలేదు, లేకపోతే నన్ను మొరపెట్టలేదు, నన్ను వేడుకోలేదు, కాబట్టి నేనేం చేయాలి నీ పట్ల? అయినను నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను. ఇన్ని చేసిన కూడా నీతిమత్వంతో జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు యాకోబు యొక్క మరి నీతిమత్వాన్ని బట్టి యాకోబుని దేవుడు దీవిస్తాకి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మరి దేవునికి అర్పించలేని అనేకమైన నైవేద్యాల గురించి దేవుడు ఎదురు చూడట్లే. నీ నీతిమత్వం బట్టి జీవితం జీవిస్తున్నావా? దాన్ని బట్టి నేను నా చిత్తానుసారముగానే నేను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో
క్రొత్త వాయనం. మనం జీవితంలో గతంలో ఏ రీతిగా ఉన్నాను, ఏ రీతిగా మనం పరిస్థితిని ఎదుర్కొన్నాను, ఎటువంటి కష్టంలో ఉన్నాను, దేవుని సన్నిధిలో మనం చేస్తున్న ప్రమాణం బట్టి ఈ రోజు నుంచి మేము నూతన సంవత్సరంలో నీ యందు నిలుస్తాం తండ్రి, లేకపోతే దేవుని యందు మనం నిలిచే బిడ్డలుగా ఉంటాం. మన జీవితాల్లో పొందుతున్న ఈ అనేకమైన కష్టాలు, ఇబ్బందులు, లేకపోతే దుర్మార్గ క్రియలు, లేకపోతే పాప మార్గాల నుంచి విడిచి తండ్రి నీ సన్నిధిలో నిలుస్తామని చేస్తున్న వాగ్దానాన్ని దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఏమని? ఎవడైనాను క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే క్రీస్తునందు ఉన్నావో ఆ రోజు నూతన సృష్టిగా నీవు దేవుని బిడ్డగా ఉంటామని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పాతవి గతించని, ఇదిగో కొత్త వాయనం. కాబట్టి పాతవన్నిటిని కూడా క్షమించే దేవుడు మనకున్నాడు. పాతవన్నిటి విషయంలో కూడా దేవుని క్షమ మనకుంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో కొత్త వాయనం. కాబట్టి కొత్త జీవితంలో నువ్వు ఎంచుకున్న మార్గాన్ని నువ్వు అందుకోవాలనుకుంటే, లేకపోతే నీ జీవితంలో నువ్వు ఏదైతే విఫలం చెందావో, ఏదైతే దేవుని మార్గాన్ని విడిచి జీవిస్తున్నావో, ఏదైతే దేవుని సన్నిధిలో ఏమనుకుని తలస్తున్నావో, మరి నీ యొక్క జీవితాన్ని బట్టి నువ్వు ఎంతగానో చింతిస్తున్నావో, మరి లేకపోతే నీ జీవితంలో నువ్వు కోల్పోయిన వాటి గురించి ఎదురు చూస్తున్నావు, అటువంటి వాటిని నేను పొందే దిశగా దేవుడు నేను నడిపించే గొప్ప సమయం ఇది. ఎందుకని? క్రీస్తునందున్న ఎడల వాళ్ళకి నూతన సృష్టి అని దేవుడు చెప్తున్నాడు. క్రీస్తునందు ఉండటం అంటే ఏ రీతిగా ఉండాలి? మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక గ్రామంలో చెరువుల్లో చాలామంది స్నానాలు చేస్తూ ఉంటారు. పిల్లలందరూ ఆడుకుంటూ చేస్తున్న సమయంలో ఒడ్డున చాలా లోతు తక్కువ ఉంటుంది, కొంచెం దూరం వెళ్తే లోతు ఉంటుంది. ఈత సరిగా రాని బాలుడు కొంచెం ముందుకు వెళ్ళేసరికి మునిగిపోయే పరిస్థితిలో ఆక్రందన చేస్తున్నాడు. చూసిన పిల్లలు కూడా అరుస్తున్నారు. అటువంటి సమయంలో అటుగా వెళుతున్న ఒక పండితుడు వచ్చాడు. చూసి, అయ్యో బాలుడు మునిగిపోతున్నాడు, రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు. ఇతనికి ఏ కర్మ వచ్చిందనో, లేకపోతే ఏం పాపం చేసుకున్నాడనో ఏదో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, కానీ వెళ్ళి ఆ బాలుని రక్షించాల. అంతలో కట్టుకుంటూ వెళ్తున్న వ్యక్తులు కూడా వచ్చి చూసి, అయ్యో అతను మునిగిపోతున్నాడు, అరే బాబు కొంచెం ఆ చెయ్యి అక్కడ పక్కన కొమ్మను పట్టుకోలేతే ఇంకా ముందుకెళ్ళు, బాగా అవుతాయని అరుస్తున్నారు. అంటే ఏదో ప్రయత్నం చేస్తున్నారు, కానీ అవన్నీ బాలుడు కనబడతాయా? మునిగిపోతుంటే ఏది దొరుకుతుందని చేతులతో అల్లలాడుతున్నాడు. అటువంటి పరిస్థితులు వీళ్ళ యొక్క మాటలు వింటలేదు, ప్రయోజనం లేదు. ఈత బాగా తెలిసిన వ్యక్తి కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు. వీళ్ళందరూ చూసి, అరే బాబు నీకేత వచ్చు కదా, దిగా ఆ బాలుని రక్షించమన్నారు. అతను ఏం మాట్లాడలే. అరే బాబు రక్షించంటే అతని ఆ బాలుడు ఇంకా ఈత కొడుతున్నాడు, 2-3 చేతులు పైకి ఎత్తున్నాడు. మునిగిపోయే ముందు 1-3 సార్లు పైకి లేస్తారట. అటువంటి సమయంలో మొదటిసారి పైకి లేచి చేతి ఎత్తినప్పుడు ఎత్తాడు వెళ్ళమని ఇతను బాగా గద్దిస్తున్నారు, వెళ్ళమని అరుస్తున్నారు, కానీ అతను వెళ్ళ. రెండోసారి ఎత్తేటప్పుడు అన్నారు, ఏమన్నా మనిషివైనా నువ్వు, చచ్చిపోతున్న పిల్లలను వదిలేసి అటు నుంచున్నావని. అతను వెళ్ళాలి. మూడోసారి ఎప్పుడైతే చేతి పడిపోయాడో అప్పుడు వెంటనే ఇతను చెరువులోకి దూకి మునిగిపోతున్న బాలుని పట్టుకుని తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చాడు. సరే, ఒడ్డుకు చేర్చినాక అతనికి నీళ్ళని కక్కించేశారు. తీసి చేసేసినాక చాలామంది అక్కడికి అప్పటికే చేరారు. వీళ్ళందరూ మరి ఆ బాబుని కొంచెం తెప్పరిల్లిన తర్వాత ఆ పండితుడు అడుగుతున్నాడు, ఏం బాబు నీకు ఎంత ఈతొచ్చు కదా, వాడు అలలు ఆడుతున్నప్పుడు వెళ్ళిపోయి తీసుకొస్తే ఇంకా కొంచెం ముందుగా సేవ్ అయ్యాడు, మునిగిపోయినాక వెళ్ళి తెచ్చో ఒకళ్ళు చనిపోతే ఏం చేస్తావని. ఆ రీతిగా ఇతరులు కూడా అతన్ని ఆఖరి నిమిషంలో చేసేవో చనిపోతే ఏంటని. అప్పుడు ఆ ఈత వచ్చిన అతని వ్యక్తి చెప్తున్నాడు, సో మీరందరూ ఏం చెప్తున్నారు, వీడి కర్మ ఏమైపోయిందో, లేకపోతే చాలామంది ఏమో అది పట్టుకో ఇది పట్టుకొని చెప్తున్నాడు. మునిగిపోయే వ్యక్తికి ఎక్కడున్నానో ఏది పట్టుకోవాలో యోచించే సమయం కానీ ఆలోచన కానీ అటువంటిది ఉండదు. ఆ పరిస్థితులు ఏది ఉంటే అది పట్టుకుని పైకి వచ్చాలనుకుంటాడు. నేనే ఒకవేళ ఆ సమయంలో వెళ్ళుంటే నా చేయి కాదు నా మెడ పట్టుకునేవాడు, నేను కూడా అతనితో పాటు మునిగిపోయేవాడిని. కాబట్టి అతను ఎప్పుడైతే మూడోసారి మునిగిపోయాడో అప్పుడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అతను తీసుకురాగలను. ఏమాత్రం అతనికి శక్తులు కొంచెం ఉన్నాను, నేను తీసుకురాగలిగిన పరిస్థితి నాకు కూడా లేకుండా నన్ను కూడా ముంచేసేవాడు కాబట్టే తీసుకురాగలను. అందుకనే అప్పటి వరకు మరి వేచి చూశాను, కానీ బాలుడు చనిపోవాలని కాదు. మరి మన పరమ తండ్రి కూడా మన జీవితంలో అనేక సార్లు మనం చేస్తున్న ప్రార్థనలు విన్నపాలు జరగట్లేదు, లేకపోతే దేవుడు మనం రక్షించట్లేదు. ఎందుకు అనుకుంటున్నాడంటే మనము దేవుళ్ళు ఉంటున్నాము, కానీ అనేక సార్లు తొట్టుపాడుతూ దేవుని సన్నిధికి వీడి జీవిస్తుంటాం. మన యొక్క క్రియలు, ఆలోచనలు, నడవడి అవి ఇతరులు గమనించలేదు, ఇతరులు తెలియలేదు అనుకుంటాం, కానీ మరి అంతరంగం దేవుడు సమస్తం తెలుసు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని ఆరాధిస్తావో అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను మునిగిపోయే స్థలాన్ని నుంచి లేవనెత్తుతాడు. అంతకుముందు నేను లేవనెత్తితే నీకున్న తెలివిని జ్ఞానాన్ని బట్టి నువ్వు మళ్ళీ నా యొక్క బలాన్ని బట్టి నేను పొందాను అనుకుంటావు, లేకపోతే నాకున్న మరి పరిస్థితులు బట్టి నేను ఈ రీతిగానే అభివృద్ధి చెందాను అనుకుంటావు. దేవుని యొక్క కృపను ఎరిగే సమయము ఇప్పుడు సమస్తమును నీవే కాపాడమని దేవుడిని అడిగినప్పుడు మాత్రమే దేవుని యొక్క కృప నీకు వస్తుంది. కాబట్టి మన జీవితాలు అనేక కార్యాలు జరగట్లేదు. ఎందుకని మనము
పొందలేకపోతున్నామంటే మనము దేవునిపైన పూర్తిగా ఆధారపడలేదు, దేవునిపైన పూర్తిగా విశ్వసించలేదు. పూర్ణాత్మతో దేవుని సేవిస్తే మాత్రమే దేవుని యొక్క కృప పొందుతాం. నూతన క్రియ దేవుడు చేయబోతున్నాడు. నూతన క్రియకైన మన సిద్ధపాటు ఏ రీతిగా ఉండాలి? సమస్తమును ఆయనకి అర్పించి, సమస్తమును ఆయన ఆధారపడి, దేవా ఈ కార్యాన్ని ఏ రీతిగా చేయాలో నువ్వు నడిపించు. యాకోబు దేవుణ్ణి అడిగి వెళుతున్నాడు. దేవా నువ్వు వెళుతున్న స్థలాల్లో ఆదరించేవాళ్ళు ఎవరు, ఆశ్రయాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు, నన్ను మరి ఇచ్చిన దేవుని పొందే పరిస్థితి ఏంటి నాకు తెలుసా? తెలియదు. అక్కడికి వెళ్ళినప్పుడు వారిని నీవే నడిపించమని ఏ రీతిగా వేడుకుని ఉంటాడు. యాకోబు మేనమామింటికి వెళ్ళాడు. మేనమామింట్లో ఆశ్రయం ఉంటుందా? లేదు. లేకపోతే ఏ రీతిగా చూస్తారు? ఎన్ని కూడా మరి యోచించలా. వెళ్ళినప్పుడు మరి పశువుల కాపరిగా ఉంచిన తన యొక్క మేనమామ కూతురు రాహేల్ గురించి వివాహం చేయమన్నప్పుడు 7 సంవత్సరాలు నా దగ్గర పశువుల కాపరిగా చేయమన్నప్పుడు 7 సంవత్సరాలు కూడా చేసి లేయనిచ్చి మేనమామ వివాహం చేసినాను. మరి అక్కడ వరకు దాని గురించి చింతించగా తిరిగి మళ్ళీ 7 సంవత్సరాలు మరి రాహేల్ని చేసుకుంటాకి మామ దగ్గర మరి పశువుల కాపరిగా ఉన్నాడు. ఆ రీతిగా తన యొక్క లక్ష్యాన్ని సాధించడం, తన యొక్క దీవెనలు అభివృద్ధి చేసుకుంటకు తన యొక్క జీవితంలో అనుసరించిన విధానం ఏంటి? తన యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేటువంటి మరి పాప మార్గాన్ని ఎంచుకోకుండా నీతిమత్వంతో చేసినప్పుడు విజయాన్ని పొందగలిగాడు. తిరిగి సంపద విషయంలో కూడా 7 సంవత్సరాలు ఉంటే ఇస్తానన్నప్పుడు 7 సంవత్సరాలు కూడా మరి పశువుల కాపరిగా ఉండి తన మంచి సంపదతో తిరిగి వస్తున్నప్పుడు దేవుడు యాకోబుకి కనబడి, నీ యొక్క క్రియలను బట్టి, నీ యొక్క నీతిమత్వాన్ని బట్టి, నువ్వు నిలిచిన దాన్ని బట్టి నిన్ను దీవిస్తున్నాను. కాబట్టి నువ్వు యాకోబు అండ్ ఏశావు అని చెప్పిన దాన్ని కూడా తీసివేసి నిన్ను ఇశ్రాయేలుగా దీవిస్తున్నా. ఇశ్రాయేల్ అంటే దేవుని యొక్క జనాంగంగా ఎంచుకున్నాను. కాబట్టి దేవుడు మనల్ని తన యొక్క జనాంగంగా ఎంచుకునే సమయం ఇది. దీవించి మనకు అనేకమైన దీవెనలు ఇచ్చే సమయంలో మనం దేవుని దగ్గర ఏ రీతిగా ఉండాలి? మన యొక్క మరి క్రియలు ఏ రీతిగా ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా మనము జీవిస్తూ మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే కొత్త సంవత్సరంలో దేవుడే నేనే నా చిత్తానుసారంగా నిన్ను మరి దీవిస్తున్నానని వాగ్దానం చేశాడు. దేవుడు తన చిత్తానుసారంగా దీవిస్తాక సిద్ధమైనప్పుడు మనం దేవుని చిత్తానుసారమైన జీవితం మనం జీవిస్తే అవి అందుకోగలుగుతాం. అంతేకాకుండా మనము దేవుని సన్నిధిలో ఎంతకాలం గడుపుతున్నాం, దేవుని యందు మనము నిలిచి ఏ రీతిగా మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం. దేవుని యందు నిలిచి లేకపోతే దేవుని సన్నిధిలో ఉండటం అంటే దినములో కొంత సమయం దేవునికి కేటాయించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించడం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మన అనుదిన జీవితం అనేక సమస్యలను చూస్తుంటాం, అనేకమైన విషయాల్లో మనం ఏం చేయాలని యోచిస్తూ సలహాలు తీసుకుంటాం. కానీ దేవుని వాక్యం సలహాలు తీసుకునే స్థితి మనకి ఎప్పుడైతే ఉంటుందో అది దేవుని పట్ల మనకి ఉన్న విశ్వాసాన్ని బలపరుస్తుంది. మన మార్గాన్ని చూపించే వాక్యము దివ్య గ్రంథం ఉంది. కాబట్టి అనుదినము కూడా మన కొత్త సంవత్సరంలో దేవుని వాక్యం ధ్యానించటము, దేవుని సన్నిధిలో ఉండటము చాలా ప్రముఖమైన విషయం. కొత్త సంవత్సరంలో అవి ఎంతగానో మన యొక్క క్రియలను మార్చగలిగినవి, మార్గాన్ని చూపించగలిగినవి. మరి అంతేకాకుండా దేవుడు మన పట్ల చేసిన కృపను బట్టి మనము చేయగలిగిన సహాయం ఇతరుల పట్ల మనం చూపించగలిగితే, దేవుని ప్రేమను చూపించినప్పుడు నన్ను పోలి నడవమని దేవుడు చెప్పిన మరి క్రియను ఎప్పుడైతే నువ్వు పాటించావో మన జీవితాన్ని దేవుడు ఎన్నో రెట్లుగా ఎత్తుతూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అంటే ఆయన ప్రేమను మనం ఎప్పుడైతే పంచగలిగామో అనేక రెట్లుగా ఆయన ప్రేమను పొంది మనం ఏదైతే గత సంవత్సరంలో గతించిన పోయిన వాటిలో కోల్పోయామో వాటన్నిటిని కూడా పొందటకు అనేక రెట్లుగా దీవించబట్టకు ఇది ఎంతగానో దోహదపడే కార్యం. దేవుని యొక్క ప్రేమను పంచే రీతిగా ఈ సంవత్సరం మనం ఉన్నప్పుడు మన యొక్క క్రియలను ఆయన నడిపించి అనేక రెట్లుగా దీవించబడే స్థితికి మన దేవుడు కలగజేస్తాడు. అయితే వీటన్నిటి నుంచి కూడా మనము పొందేది లేవనెత్తబడే గుంపులో మన పేరు ఉండే రీతిగా మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. కొత్త సంవత్సరం మనం చేసుకున్న ప్రమాణంలో ఈ 4 కూడా మనం ఆచరించాలి. అంటే ఏమన్నాడు ఇక్కడ? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. అంటే మనము నూతన భూమి, నూతన ఆకాశము, నూతన జీవితం, దేవునితో సహవాసంతో కలిగిన జీవితానికి దేవుడు సిద్ధపరిచించాడు. అటువంటి సిద్ధపాటుకి వెళ్ళాలంటే మనము సమస్తమును నూతనత్వంతో పొందే రీతిగా మనం ఉండాలంటే మన యొక్క జీవితాన్ని కొత్త సంవత్సరంలో దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ గడుపుతూ అనేకమైన మరి క్రియలలో దేవుని యొక్క ప్రేమను పంచగలుగుతూ లేవనెత్తే గుంపులో మనం ఉండే రీతిగా మన యొక్క మరి క్రియలు ఉన్నప్పుడు దేవుడు మనకి నూతన భూమిని, నూతన ఆకాశం, నూతన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపరిచించాడు. అటువంటి దాన్ని పొందుటకు మనము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, వెనకను వాటిని మరచి ముందున్న వాటికై వేగిరపడదాము. కాబట్టి వెనక జీవితంలో మన గత జీవితంలో మరి దేవునికి విరుద్ధమైన క్రియల గురించి మనము మరి మరిచిపోవటం అంటే వాటి నుంచి మనం బయటకు వెళుతున్నాం, వాటి నుంచి మనం విడుదల పొందుతున్నాం, వాటి నుంచి మనము రక్షణ పొందుతున్నాం. మరి గలతీయులకు రాసిన పత్రిక చూస్తే, ఇకను జీవించువాడను కాను, క్రీస్తే నా యందు జీవించువాడను. కాబట్టి మనము
మనము జీవిస్తున్నాము. క్రీస్తే మన యందు జీవించే రీతిగా మన జీవితాన్ని ఎప్పుడైతే మరల్చుకున్నామో, ఏ రీతిగా మనం ఎంచుకున్నామో, అప్పుడు ఆయన ఏమన్నాడు, వెనక ఉన్న వాటిని అన్నీ మర్చిపోమన్నాడు. ముందు మన జీవితంలో చేయాల్సిన క్రియలు వేగిరపడదామంటే మనల్ని దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. ఏ రీతిగా అనేకమైన దీవెనలు, అనేకమైన కృపలు పొందుటకు మన సిద్ధపాటుతో మనం వెళుతున్నప్పుడు, మరి మనము దేవుని యందు ఉన్నామని కాదు, క్రీస్తు మన యందు ఉన్న రీతిగా మనము వెళ్ళాలని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు మన యందు ఉన్నప్పుడు మనం చేయవలసిన కార్యాలు పొందలేని మరి కృపలు ఉంటాయా? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి మనము దురాశతో చేస్తున్న క్రియలన్నీ కూడా పాపంలోకి నడిపిస్తూ ఉంటాయి. మనము ఏదో ఆశించి చేస్తున్నాం అనుకున్నాం, కానీ ఆ క్రియలన్నీ ఆ దురాశతో మనం చేస్తున్నప్పుడు, అంటే మనం పొందలేని వాటి గురించి చేస్తున్న అనేక క్రియలు అవి మనల్ని ఏ రీతిగా నడిపిస్తాయి? పాపంలోకి నడిపిస్తాయి. ఆ పాపము పరిపక్వమై మరణానికి తీస్తుంది. మరణం అంటే మరి శాశ్వతంగా మనము దేవుని సన్నిధికి ఎరగలేని నరకానికి వెళుతుంది. కాబట్టి అటువంటి స్థితి నుంచి దేవుడు నిన్ను కాపాడటానికి, మరి తన యొక్క కృపను దయచేయడానికి నూతన సంవత్సరంలో దేవుని యొక్క దీవెన సిద్ధంగా ఉన్నాయి. నిన్ను నడిపించని దేవుని కృప ఉంది, కానీ నీతిమత్వాన్ని బట్టి మాత్రం అందుకోగలుగుతావు. మరి గత సంవత్సరంలో గతించిపోయిన సమయంలో ఎందుకని మనకు చాలా విషయాలు వెనకబడిపోయాం? ఎందుకని దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాం? ఎందుకని మనం మరి అనేక మంది చేత మోసపరచబడుతున్నాం? లేదా మన జీవితంలో మోసకరమైన జీవితం జీవిస్తున్నాం, అది తప్ప మనకు మార్గం లేదనుకున్నాం, లేకపోతే అటువంటి క్రియలే మనకి జీవితాన్ని ముందుకిస్తున్నాం అనుకున్నాం. కానీ వాటన్నిటిని చూస్తే ఎంతో అసంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ మరి ఆ పాప మార్గంలో, పాపపు జీవితంలో మనము అనేక సార్లు వేదన పడచ్చు, లేకపోతే దేవునికి విరుద్ధమైన జీవితంలో మనం ఉన్న అపస్థితులు, మరి అనేకమైన కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు చూసినప్పుడు మనకి నిజమైన సంతోషం కలగలేదు, నిజమైన సంతోషంగా జీవించలేదు, నిజమైన సమాధానం కలిగిన జీవితం మనకు లేదు. అటువంటి జీవితాన్ని కలిగించే రీతిగా దేవుడు మరి నూతన క్రియను, నూతన సృష్టిని చేయబోతున్నాడు. సమస్తమును మన కొత్తగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం అనుసరించవలసింది ఆయన పైన ఆధారపడి జీవించటం, నడిపింపు ఆయన చిత్తానుసారమైనదిగా ఉండటం. అటువంటి ఉన్నప్పుడు దేవుడు తన యొక్క కృపను అనేక రెట్లుగా దీవిస్తూ మనల్ని నడిపిస్తాడు. అది కాకుండా మనము మన యొక్క ఆశలను బట్టి, మన యొక్క పనులను బట్టి దురాశతో మనం చేస్తుంటే పాపానే చేయాల్సి వస్తుందంటే ఆ పాపము పరిపక్వమై మరణానికి దారితీస్తుంది. కాబట్టి అటువంటి స్థితికి వెళ్లకుండా దేవుడు నూతన భూమిని, నూతన మరి ఆకాశాన్ని, నూతన జీవితానికి సిద్ధపరిచి ఉంచాడని ప్రకటన గ్రంథంలో మనకి రాయబడింది. అటువంటి ఎందుకునే రీతిగా మనం వెళ్ళాలంటే మన యొక్క జీవితంలో ఆయన పైన ఆధారపడి సమస్తమును ఆయన పైన అర్పించుకున్నప్పుడు ఆయన మనం లేవనెత్తేవాడు. ఎప్పుడైతే ఆ బాలుడు నీటిలో మునిగిపోయి ఇంకేమి చేయలేననుకుని చేతులెత్తేసి మునిగిపోతున్న సమయంలో మళ్ళీ వెళ్ళి రక్షించిన వాడు మరి దేవుడు. నీవు నీ జీవితం అనేక ప్రయత్నాలు చేస్తున్నావు, సాధించలేకపోతున్నావంటే నీ యొక్క క్రియలలో ఏదో మరి దోషం ఉందేమో. గతించిపోయిన వాటిని బట్టి నువ్వు బాధపడుతూ జీవించవలసిన అవసరం లేదు. వాటన్నిటి నుంచో మర్చిపోయి దేవుని జీవిస్తూ మరి దేవుని యొక్క కృపను పొందుటకు ఆయన పైన ఆధారపడి ఆ యొక్క బాలుని తీసుకొచ్చేటప్పుడు ఏ చేయి పట్టుకు లాక్కొచ్చినా ఒడ్డుకు తీసుకొచ్చేసాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే సమస్తమును ఆయన పైన ఆధారపడి నీవు ఉన్నావో అప్పుడు ఆయన నీ చేయి పట్టి లేవని నిన్ను తీసుకొచ్చి నీకు సక్రమైన మార్గాన్ని చూపిస్తాడు. ఆయనే మార్గము, ఆయనే జీవం, ఆయనే సత్యం. కాబట్టి ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలంటే నువ్వు సమస్తం ఆయన పైన ఆధారపడి జీవించాలి. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ఉద్దేశాలు, నీ యొక్క క్రియలు అన్నీ కూడా సఫలం అవ్వాలంటే నువ్వు దేవుని యందు నిలిచే రీతిగా నీ నీతిమత్వంతో నిలిచే జీవితం మరి కొత్త సంవత్సరం నీకు ఉండాలి. కాబట్టి దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని మనం ఎంచుకొని దేవుని సన్నిధిలో మనం కొంత సమయాన్ని గడుపుతూ దేవుని యొక్క ప్రేమను పంచుతూ లేవనెత్తబడే గుంపులో మనం ఉండే రీతిగా కొత్త సంవత్సరాన్ని మనకి దేవుడు దీవించడానికి ఇదిగో నూతన సృష్టి, సమస్తమును కొత్త వాయను పాతవి గతించిన దేవుడు వాగ్దానం చేస్తున్న గొప్ప భాగ్యాన్ని పొందే రీతిగా మన యొక్క జీవితాలు ఉండాలని కోరుతున్నాను. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక, వందనాలు తండ్రి. మా జీవితాల్లో అనేక విషయాల్లో నీకు విరుద్ధంగా జీవిస్తున్నాం. మా తలంపులు ఎంత ఉన్నతమైనవో మా ఆ యొక్క క్రియలు మరి నీకు విరుద్ధంగా ఉన్నప్పుడు మేము సాధించలేని స్థితిలో గతంలో ఉన్నవి. కాబట్టి వాటన్నిటిని కూడా మర్చిపోమని వాగ్దానం చేస్తున్నావు. సమస్తమును కొత్తగా నువ్వు ఇస్తానని నీ యొక్క వాక్యంలో ఇచ్చిన మేము ధ్యానించినప్పుడు తండ్రి, మా జీవితాల్లో మేము ఏదైతే కోల్పోయామో, ఏదైతే మేము పొందలేకపోయాం, ఏ విషయం వెనకబడిపోయాం, వాటన్నిటి నుంచి నీ యొక్క మార్గంలో మేము నీ చిత్తానుసారమైన జీవితాన్ని ఎంచుకున్నప్పుడు నూతన భూమిని, నూతన ఆకాశాన్ని మా కొరకు సిద్ధపరిచిన దేవా, నూతన జీవితాన్ని మాకు దయచేయం. ఆ నూతన జీవితంలో నీవు మాతో కూడుండి
నీ యందు మేము కాదు తండ్రి, మా యందు నీవు జీవించే రీతిగా మా జీవితాలను నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా